కుమ్మరివారు తెలుసు ఎవరికైనా? కొండలు చేసే కుమ్మరివారు. ఆయన కొండను చేస్తాడు. కొండ గొప్పదా, దాంట్లో ఉన్న నీరు గొప్పదా? ఏం గొప్పది? నీరు గొప్పది. నేను కొండ లాంటి వాడిని. నీరు మాత్రం ప్రతి మందికి దాహం తీరుస్తుంది, నెమ్మది తెస్తుంది, వారికి ఊరటనిస్తుంది. ఆ నీరు మీతో ఈ కొండలో ఉండి, కొండ ఎప్పుడైనా పైకిపోవచ్చు, కానీ ఆ నీరు నిరంతరం కూడా నిలుస్తుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందరూ ఒకసారి గట్టిగా దేవుని నామమున మహిమ క్లాస్ కొట్టండి. మనం 3 రోజులు ఏం చేస్తున్నాం? ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. 3 రోజుల నుండి ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఉపవాస ప్రార్థన అనగా దేవునితోని సావాసము. మనం మాట్లాడుకుంటూ చక్కగా ఈ యొక్క వాక్య పరిచయాన్ని అలా తీసుకెళ్తాం. ఉపవాసం అనగా దేవునితో సావాసం. 3 రోజుల నుండి ఉపవాస ప్రార్థనలోకి వస్తున్న వారు ఎంతమంది దేవునితో సావాసం చేశారు? దేవుని యొక్కకు వస్తున్నారు కదా, ఎంతమంది దేవునితో సావాసం చేశారు? అది దేవుడు ఇప్పుడు వాక్యం ద్వారా మాట్లాడుతుంటే మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. ఆదికాండ గ్రంథం 27వ అధ్యాయం 27వ వచనం. అతడు దగ్గరికి వచ్చి అతడిని ముద్దు పెట్టుకొని, అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూసి అతను దీవించి ఇట్లైనను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేతి సువాసన వలె ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని యొక్కకు వస్తే ముఖ్యంగా ఏం కలుగుతుంది? దీవెన కలుగుతుంది. ఏం కలుగుతుంది? ఇప్పుడు అక్కడ ఇస్సాకు దగ్గరికి వెళ్ళిన యాకోబుకి ఏం కలిగింది? తండ్రి యొక్కకు వస్తే దేవుని కలిగింది. ఏం కలిగింది? దీవెన కలిగింది. ఇప్పుడు ఆ తండ్రి తండ్రి దగ్గర కుమారుడు అసలు ఏం చూస్తున్నాడు? వాసన. ఏం చూస్తున్నాడు? వాక్య భాగాన్ని మనం చూస్తే అతడు దగ్గరికి వచ్చి అతను ముద్దు పెట్టుకున్నాడు. ఎవరిని? తండ్రిని. మీరు దేవుని దగ్గరికి వచ్చి చక్క ప్రార్థన చేసి చక్క దేవుడా నాకు నేను ఆత్మ దయచేయని ఆయన్ని ఏం చేస్తారో ముద్దు పెట్టుకుంటారా? అడుగుతారా? నన్ను దర్శించని. దేవుడు మిమ్మల్ని దర్శిస్తారా? దర్శిస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నప్పుడు మిమ్మల్ని వాసన చూస్తాడంట. ఏం చూస్తాడు? వాసన చూసినప్పుడు మీ వాసన ఎలా ఉండాలి? యెహోవా దీవించిన చేతి సువాసన వలె, లవణమైన సువాసన వలె ఉండాలి. అలాంటి సువాసన దేవుని బిడ్డలకి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఉపవాసం చేస్తే మనకేం కలుగుతుంది? ఏం కలుగుతుంది? దీవెన. ఇప్పుడు మనం చెప్పాం కదా, తండ్రి దగ్గర కోసం మనకి ఏం కలుగుతుంది? ఉపవాసం ఉండేది దేవునికి మన యొక్క పాపములు పోవాలని, మనకి పాపం పోయి శాపం పోయి దీవెన కలగాలని. అలాంటి దీవెన గురించి మనం ఏం చేస్తామంటే ఉపవాసం చేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉపవాసం చేస్తే దేవుని దగ్గరికి వస్తే మన దేవుడు వాసన చూస్తున్నాడు. మన బ్రతుకు ఎలా ఉందో అని వాసన చూస్తూ ఉన్నాడు. మన బ్రతుకు ఎలా ఉందో అని వాసన చూస్తున్నాడు. కాబట్టి ఆ వాసన ఆ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వాసన చూస్తారని ఆయనకి మన పరిమళ సువాసనగా మన బ్రతుకులు ఉండాలి, మన యొక్క నడవడికలు ఉండాలి. నా బిడ్డలు దీవెన పొందాలి అని 3 రోజుల ఉపవాస ప్రార్థనలో మనం మొరపెట్టుకునే మొరైంది, నా బిడ్డలు ఆశీర్వదించబడాలి, నా బిడ్డలు చదువుల్లో జ్ఞానవంత వయసులో వర్ధిల్లాలి అని దేవుని దగ్గర ఏం చేస్తాం? మొరపెడతాం. మన పంటలకు దీవెన కలగాలి, మన మార్గంలో దీవెన కలగాలి అని మనం ఏం చేస్తుంటాం? ప్రార్థన చేస్తాం. మన ప్రయాణాల్లో క్షేమం కావాలని ప్రార్థన చేస్తాం. ఇలాగా ప్రార్థన చేసినప్పుడు ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో దేవుడు మన దగ్గరికి వచ్చి మనం ఏం చేస్తాడు? దీవెనను అనుగ్రహిస్తాడు. అది అవును కాక అని సెలవిస్తాడు. మన సమస్తానికి దీవెన దేవుడి దగ్గరికి వస్తే ఏం కలుగుతుంది? మన సమస్తం పనులు కూడా, మన పిల్లలు బాగుండాలన్నా, మన పనులు బాగుండాలన్నా, మన ఆస్తి బాగుండాలన్నా, మన పశువులు బాగుండాలన్నా, నీవు నీ ఇల్లు బాగుండాలన్నా, నీవు నీ భర్త బాగుండాలన్నా ఎక్కడికి వస్తే? దేవుని దగ్గరికి వస్తే మన సమస్త
ఏం కలుగుతుంది? దీవెన కలుగుతుంది. అనేది ఏం కలుగుతుంది? దీవెన కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. అందుకని ఆదికాండ గ్రంథం 27వ వచనంలో అతడు దగ్గరికి వచ్చి అతను ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు అతని వస్త్రంలో వాసన చూసి అతను దీవించి ఇట్లా అన్నాడు, ఇదిగో నా కుమారుని సువాసన. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్న వారి యొక్క కుటుంబాలందరూ కూడా ఎలా ఉన్నాయి? యెహోవా దీవించిన తేనె సువాసన వలె ఉన్నాయి. మీ యొక్క పరిమళ సువాసన మీ యొక్క జీవితంలో, మీ బ్రతుకులో, మీ ప్రవర్తన, మీ నడవడిక అంతా కూడా ఎలా ఉంది? యెహోవా దీవించిన తేనె సువాసన ఉన్నది. కాబట్టి అలాంటి దీవెన, అలాంటి సువాసన కలిగిన బ్రతుకుని దేవుడికి మనం అర్పించాలి. అర్పిస్తే దేవుడు దీవిస్తాడు బహుగా. దేవుడికి స్తోత్రం. ఎవరికి దీవెన కలుగుతుంది? ఎవరు కలుగుతుంది? నీ కుటుంబానికి ఏం కలుగుతుంది? దీవెన కలుగుతుంది. నీ సంస్థానికి ఏం కలుగుతుంది? దీవెన కలుగుతుంది. నీ ఉద్యోగానికి అనండి గట్టిగా, నీ ఉద్యోగానికి, నీ మార్గాలకు, నీకు, నీ చదువులకు, నీ బిడ్డలకు, నీ ప్రయాణాలకు, నీ యొక్క సంస్థానికి. కాబట్టి ఈ దీవెన శాంతి కలిగిస్తుంది, సంతోషం, సమాధానం కలిగిస్తుంది. అలాంటి దీవుని దేవుడు వచ్చిన వారికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అతను తండ్రి దగ్గరికి వెళ్తేనే దీవించబడ్డాడు. ఎవరి దగ్గరికి వెళ్తే? తండ్రి దగ్గరికి వెళ్తేనే. ఆదికాండ గ్రంథం 27వ వచనంలో ఒక కుమారుడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తేనే దీవించబడ్డాను. ఇప్పుడు మిమ్మల్ని సృష్టించే నీ తండ్రిని, నిన్ను, నన్ను అందరూ సృష్టించిన సృష్టికర్త దగ్గరికి మనం వచ్చినప్పుడు ఇంకెంత దీవించబడతాం? దేవునికి స్తోత్రం. ఎంత దీవించబడతాం? అది ఎంతో దీవించబడతాం. మరి దేవుని దగ్గరికి వస్తే అంతకు మించిన దేవుని కలుగుతుంది కదా, అంతకు మించిన దేవునే కలుగుతుంది. కాబట్టి నువ్వు అడగకుంటే ఎక్కడని ఎరిగిన దేవుడు ఆయన దగ్గరికి వచ్చినప్పటికీ ఆయన ఎంతగానో సంతోషించి నిన్ను, నీ బిడ్డని, నీ భర్తని మార్చి నీకు ఎలాగో చేస్తాడంటే ఆయన దీవునికరంగా, ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కాబట్టి పరమగీతాలు 4వ అధ్యాయము 11వ వచనం. పరమగీతాలు 4వ అధ్యాయము 11వ వచనం. పరమగీతాలు 4వ అధ్యాయం 11వ వచనం. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేలుచున్నట్టు ఉన్నవి. నీ జీవం కింద ఏముంది? నీ జీవం కింద మధుర స్వరములు కలవు. నీ వస్త్రముల సువాసన లెబనోను సువాసన వలె ఉన్నది. మరి దేవుని యొద్దకు వచ్చేవారు అలా సువాసన కలిగి లెబనోను సువాసన, పరిమళ సువాసనతో ఉన్నాము. ఉంటాం. దేవుని యొద్దకు వస్తే ఎంతో భయభక్తులతో, ఎంతో సువాసన కలిగి, మంచి ప్రవర్తన కలిగి దేవుని సన్నిధికి ముందుగా వచ్చి అంత సువాసన పరిమళంగా దేవుని సన్నిధిలో ఉంటాం. దేవుని సన్నిధికి వచ్చి పరిచయం చేసి మన సువాసన తెలియజేస్తూ ఉంటాం. కానీ ఉపవాసానికి, ఇప్పుడు ఈ యొక్క దేవుని సన్నిధిలో మనం 3 రోజులు ఉపవాసం ఉండి ఉపవాసానికి యేసు ప్రభు వారు ఎలా ఉపవాసం ఉండమన్నారు? యేసు ప్రభు వారు ఉపవాసం అంటే దేవుడితో సమానం. యేసు ప్రభు వారు ఏమంటారు? ఉపవాసం చేస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనం. నీ ఉపవాసం చేస్తే నువ్వు ఎవరి గురించి నువ్వు ఉపవాసం చేయించినట్టు మనుషులకు కనబడవాలని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవాలని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల ఎత్తుకొని ఏమంటుకోవాలి? నీ తల ఏమంటుకోవాలి? తల అంటుకోవాలి. ఇప్పుడు మీరు అందరూ కూడా ఈ యొక్క 3 రోజుల నుండి ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయా? ఎన్ని ఆరాధనలు జరిగినాయి? ఏం జరిగినాయి? 4 ఆరాధనలు జరిగినాయి. 4 ఆరాధనకి 3 రోజుల నుండి వస్తున్నారు. ఆరాధనకు వచ్చినప్పుడల్లా మీరు ఎన్నిసార్లు తలంటున్నారు? ఎన్నిసార్లు అనుకున్నారు? 4 సార్లు అనుకున్నావు. అంటున్నావా? 4 సార్లు. అలాగే 4 సార్లు అంటున్నావు. దేంతో అంటుకున్నారు? దేంతో
దేవునికి స్తోత్రం. దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, అందరూ మీ కాసులు లైట్ వేసుకోండి. బైబిల్ కాసులు లైట్ వేసుకోండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనంలో నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని ఏం చేయాలి? నీ తల అంటుకోవాలి. మరి మీరందరూ కూడా తల అంటుకున్నారు కదా, దేంతో అంటుకున్నారు? అదేనండి, షాంపూతో అంటుకున్నారు. ఇంకా ఇంకా ఇంకెవరు? అందరూ షాంపులే. అసలు తల దేంతో అంటుకుంటారు? అయ్యా నేమ్స్ అంటుకున్నారు అయ్యారు. అయితే ఎస్తారని అయితే షాంపూతో అంటుకుంది. ఇంకా ఇంకా దేంతో అంటుకుంటారు తల్లి? అయ్యారైతే ఒంటి సోపుతో తల చేసుకుంటారు. ఇక మీరు అదో ఆ చెల్లెమో కుంకుడుగాయతో తల అంటుకుంటుంది. ఇంకా ఇంకా షాంపూతో చెప్పేశారు. ఇంకా నూనెతో తల అంటుకుంటారు. ఇంకా కుంకుడుగా చెప్పేశారన్నా. ఇంకా అయ్యో చౌడు మట్టితో కూడా తల అంటుకుంటారు. ఇంకా అయ్యి గారు గెంజితో తల అంటుకుంటారు. గెంజితో కూడా తల అంటుకుంటారంట. అసలు గెంజితో తల అంటుకుంటారు. కానీ అయ్యగారు చెప్తున్నారు కాబట్టి అది నిజమయ్యా. గెంజితో కూడా తల అంటుకుంటున్నారు. ఇంకా ఇంకా వాక్యంతోను తల అంటుకోవాలి. వాక్యంతో తల. ఇంకా అయిపోయిందా? అయితే ఇక్కడ ఒక షాంపూ అంటున్నారు, ఒక కుంకుడికి అంటున్నారు, మాస్టర్ గారు గెంజి అంటున్నారు, నీళ్ళు అంటున్నారు, ఓ లెమన్ సోప్ అంటున్నారు. ఇలాగా అనేక రకాలుగా తల అంటున్నారు. అక్కడైతే ఏమంటుంది? నూనెతో తలంటీలో అంటున్నారు. నిజంగానే మన పూర్వంలో మన పూర్వీకులు చక్కగా ఒంటికి నూనె రాసుకొని తలకి నూనె మంత్రా చేసుకొని తలస్నానము చేసేవారు. నూనెతో తలంటేవారు. కాబట్టి ప్రభు ఏమంటున్నారంటే ఉపవాసం ఉంటే తల అంటుకోమంటున్నారు. ఏమంటున్నారు? నీ తల అంటుకోమంటున్నారు. కాబట్టి చాలా మంది ఇలాగా కుంకుడికాయతోను, షాంపూతోను, సికాయతోను, లేకపోతే సౌండ్ మట్టితోను, గెంజితోను, షాంపూతోను, నేలతోను, సబ్బుతోను ఎన్నో రకాలుగా అంటుకుంటూ ఉంటున్నారు. అక్కడైతే ఏమన్నంటే మన నూనెతో కూడా తల అంటుకుంటున్నారు. అయితే అప్పుడు దేవుడైతే సమూయేలును సౌలు యొద్దకు పంపించాడు. ఎక్కడ పంపించాడు? సమూయేలును ఎక్కడ పంపించాడు? సౌలు యొద్దకు పంపించాడు. సౌలు యొద్దకు పంపించి సౌలును నూనెతో తల అంటాడు. దేంతో అంటాడు? నూనెతో తల అంటాడు. అయితే దావీదు నూనెతో సమూయేలు తల అంటాడు. ఏమంటాడు? దావీదును సమూయేలు నూనెతో తల అంటాడు. ఇప్పుడు ఇద్దరిని తల అంటాడు. ఎవరు తల అంటారు? మనం ఉపవాస దినంలో ఉన్నాం కాబట్టి ఉపవాస దినంలో ప్రభు ఏమంటున్నారంటే నీ తల అంటుకొనుము అంటున్నారు. తల అంటే కుంకుడుగాయలతో షాంపూలతో అంటే అది కాదు. ఏంటది? కుంకుడుగాయలతోను, షాంపూలతోను, గెంజితోను, సబ్బుతోను, ఇక సికాయలతోను, మట్టితోను, లేకపోతే వాటర్తోను అంటే కాదు. తల అంటాలి, నూనెతో తల అంటాలి. దేనికి అంటాలి? దేవునికి స్తోత్రం. కాబట్టి సౌలును నూనెతో తలంటితే, దావీదును నూనెతో సమయాలు తలంటితే, నూనె అంటే పరిశుద్ధాత్మ అభిషేకం. వారిలోకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి వచ్చింది. వారు ఏమయ్యారంటే వారి పరిస్థితులు తారుమారైపోయారు. వారి పరిస్థితులు ఏమైపోయి అంటే వారి పరిస్థితులు ఇక్కడున్న వారు ఎక్కడికో దీవించబడ్డారు. దీవించిన దేవుని సువాసన వలె తన ప్రజలను అందరూ
అభిషేకం చేత అతడి యొక్క జీవితము ఎలా మారిందంటే గొప్పగా మారిపోయింది. కీర్తన గ్రంథం 23:5 దావీదు 23 కీర్తన గ్రంథం 23:5 నా శత్రువుల ఎదుట నీవు నా భోజనం సిద్ధపరిచిదు. దేంతో ఎవరంటారు? దేవుడు ఎవరంటారు? దావీదు అంటారు. ఎవరంటారు? దావీదు అంటాడు. ఇక్కడ సమయంలో తలంటాడు, ఇక్కడ దావీదును తలంటాడు. ఇప్పుడు తలంటిని కానీ ఏం నిండి పోల్చుంది? ఇన్ని నిండి పోల్చుంది. ఇప్పుడు దేవుడి యొద్దకు వచ్చిన కానీ, దేవుడి సన్నిధిలో ఉపవాసం చేస్తున్న కానీ, దేవుడి సన్నిధిలో వచ్చిన కానీ, దేవుడి సన్నిధిలో వచ్చి నువ్వు ఉపవాసం ఉండి దేవుడికి మొరపెట్టుకున్నావు. నీ బిడ్డల గురించి, నీ పిల్లల గురించి, నీ భర్త గురించి, నీ ప్రయాణాల గురించి, నీ రాకపోకల గురించి, నీ యొక్క సమస్యల గురించి మొరపెట్టుకున్నప్పుడు నీ యొక్క ఆ మొరలన్నీ దేవుడు ఆలకించి వాటిని జరిగిస్తూ ఉంటే నీకు ఎంత ఆనందం కలుగుతుంది. ఏం జరుగుతుంది? గిన్నె నిండి పొందుతుంది. గిన్నె నిండి పొందుతుంది. దావీదును దేవుడు తలంటితే సౌలు పగతో సౌలును కూడా దేవుడు తలంటాడు. ఎవరు తలంటాడు? సౌలు. దావీదును తలంటాడు దేవుడు, సౌలును తలంటాడు. కానీ సౌలు ఏం చేస్తాడంటే దావీదును ఈటు తీసి వేసుకొడుతున్నాడు. ఏం చేశాడు? ఈటు తీసి చంపేయాలని పగతో వాడితే దావీదు మళ్ళీ ఆ ఈటుని ఇలా తీసుకొచ్చి ఆ సౌలుకి అందజేస్తాడు. ఇప్పుడు దావీదు యొక్క చూపించినట్లుగా ఆయన తలంటిదే మనలో పక్కకూడదు, మనలో అసూయ ఉండకూడదు. అలాగా దావీదు లాగా తలంటిదే మన బ్రతుకు ఎలా ఉండాలి? ఈటు తీసుకొచ్చి అప్పచెప్పినట్టుగా ఉండాలి. సౌలు బుర్ర కలిగిన వాడు, దావీదు ఎలాంటి వాడు? సౌలు ఏం చేస్తాడంటే దావీదుకు 10,000, సౌలుకి 1000, దావీదుకు 10,000 అంటే ఇతను బుర్ర ఉపయోగించాడు. ఏం ఉపయోగించాడు? బుర్ర ఉపయోగించి ఎందుకంటే దేశం నిండిపోయి అతను చంపాలని తీసుకురాడు. అంటే ఈ గురి దేవుడు అభిషేకించిన దావీదు కూడా ఆయన దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే ఆ ఇంటిని తీసుకొచ్చి ఆయన అప్పచెప్పి దేవుడు అభిషేకం అలా ఉంటుంది. దేవుడు అభిషేకం అలా ఉంటుంది. అలాగా ఈ యొక్క గురి కలిగిన వాడు దావీదు అయితే ఈ దావీదు ఒక్క దెబ్బతో గొల్లియాతును ఏం చేశాడు? చంపేశాడు, పడగొట్టాడు. ఈ గురి కలిగినాడు. ఇప్పుడు సౌలును పడగొట్టలేదా? పడగొట్టగలడు. కానీ దేవుడిని అభిషేకం గురించి దావీదును అభిషేకించి పంపించాడు. దేవుడు అంటున్నది తల మనం అంటుకోవాలి. ఇప్పుడు తల అంటే ఏంటి? పాస్టర్ గారు, తల ఎక్కడ ఉంది? ఇప్పుడు తల అంటే ఏంటి అమ్మా? తల అంటే హృదయం అంటున్నారు. హృదయంలో తల ఉంటుంది. ఓకే, ఇంకా తల అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో మనకి పాస్టర్ గారు నాకు ఎప్పుడు లేదు అన్నంలో గంటిచ్చేశారు. నాకు గంటిచ్చేశారు. మెల్లగా పరుగులు అంటకుండా, ఎలాగా పరుగులు అంటకుండా, టైం వైపు చూడకుండా నేను సాఫీగా మాట్లాడుకోవచ్చు. నా ప్రసంగం అరగంటే కానీ గంట సేపు చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందరూ కూడా ఇప్పుడు తల గురించి మనం మాట్లాడుతున్నాం. తల అంటమని ప్రభు అంటున్నారు. తల దేంతో? ఇప్పుడు మనం అంటుకునే తలలో చాలా మంది చాలాసార్లు తల అంటుకున్నారు. కానీ తల అంటే ఏంటి చెప్పండి ఒకరు. ఆలోచన తల అంట. ఓకే, ఇంకా తల అనేది ఎక్కడ ఉంది? ఇదేమో మెడ మీద ఉందంట తల. ఇంకా ఎవరు చెప్పండి అమ్మా. ఎంత మీకు సదావకాశం దొరికింది చెప్తున్నా. ఫస్ట్ ప్రైజ్ దేహం మొత్తానికి తలే పోగండి. అసలు తల అంటే ఏది? తల ఎక్కడ ఉంది? ఇప్పుడు మనకి ఏదైనా గొప్ప కార్యం ఇప్పుడు వరకు యేసు ప్రభు వారు చల్లించారు. ఏం చల్లించారంటే నీకు దీవుని కలిగినట్లుగా నీ తలంటుకొను అంటారు. ఇప్పుడు ఆదికాండ గ్రంథంలో
శత్రువులకు అపజయం కలుగుతుంది, నీకు ఎప్పుడు ఎల్లప్పుడు విజయమే కలుగుతుందని ఎన్నో దీవులు ఇచ్చేసాడు. ఎన్నో దీవులు ఇచ్చాడు. ఇప్పుడు దీవులు ఇచ్చేస్తే నువ్వేం చేస్తావు? నీకు ఒక మేలు కావాలని కోరుకున్నావు అనుకోమ్మా, నీ కుమార్తె పిల్లలు పుట్టాలని కోరుకున్నావు అనుకో, ఇగో నీకు ఎగ్జామ్ లో పాస్ అవ్వాలని కోరుకున్నావు అనుకో, నీకు వర్క్ లో విజయం కావాలని కోరుకున్నావు అనుకో, మన సంఘంలో ఇంకా అనేకమైన నూతన ఆత్మలు రక్షించబడాలని కోరుకున్నావు అనుకో, నువ్వేం చేస్తావు? అన్న దేవుని సన్నిధికి వచ్చి కోరుకుంది, నాకేం కావాలని, బిడ్డలు కావాలి కోరుకుంటే ఆవిడ ఏం చెల్లించింది? మొక్కుబడి చేసుకోండి. మొక్కుబడి చేసుకుంటే ఏమంటారు? నువ్వు మొక్కుబడి చేసుకుంటే ఏమని మొక్కుబడి చేసుకుంటావు? ఇంటికెళ్ళి ఆ కొండకు వచ్చి ఫస్ట్ గా కాలేజ్ చేస్తారంట. ఇంకా ఇప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్తే ఏమని మొక్కుకుంటాం? తల ఇస్తామని మొక్కుకుంటాం. ఇప్పుడు తల ఇచ్చేస్తానంటే నువ్వు ఎక్కడ ఇప్పుడు తల అనేది ఏదో తెలిస్తే నువ్వు దేవుడికి మొక్కుబడి చేసినప్పుడు నీకు అద్భుత కార్యం చేయగలిగినప్పుడు నీ తల దేవుడికి మొక్కుబడిగా ఇస్తాను, నా కుమారుడు పడితే మొక్కుబడిగా ఇస్తాను, నా భర్త మారితే మొక్కుబడి ఇస్తాను, నా తల మొక్కుబడిగా ఇస్తాను, నాకు ఉద్యోగంలో చేయగలిగితే, నా వ్యాపారంలో విస్తరిస్తే నేను తలని మొక్కుబడిగా ఇస్తానంటావు. కానీ నువ్వు తలనిస్తున్నావా, వెంట్రుకలు ఇస్తున్నావా? నువ్వు మరి తల ఎక్కడ ఉంది? తల ఎక్కడ ఉంది? వెంట్రుకల కింద తల ఉంది. ఎక్కడ ఉంది? వెంట్రుకల కింద తల ఉంది. ఈ తలలో వెంట్రుకల కింద ఉన్న తలలో కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరు ఉంది, ముక్కు ఉంది, ఆలోచన చేసే మెదడు ఉంది. ఇప్పుడు తల ఎట్టుకోమంటే నువ్వు ఎట్లా అంటుకోవాలి? ఎంటుకలు తల ఎందుకు అవుతుందమ్మా? తల మీద ఎంటుకలు భాగం. ఇప్పుడు ఎంటుకలు ఇప్పుడు నువ్వు తల ఇచ్చేసేంతని మొక్కుకుంటే అక్కడ నువ్వు ఇచ్చేదేమో తల, ఆ ఎంటుకలు మొక్కుకుంటేదేమో తల. మరి నువ్వు ఇప్పుడు ఏది చెల్లిస్తున్నావు? నీ మొక్కుబడి తీరినందుకు నువ్వు ఏది చెల్లిస్తున్నావు? కాబట్టి ఈ తలని మనం కరెక్ట్గా దేవుని సన్నిధిలో నిజంగా వాక్యాన్ని తెలుసుకొని అవలంబిస్తే అది చాలా ప్రాముఖ్యం. కానీ దేవుని సన్నిధిలో చాలా అనగా ఇప్పుడు మనకి సెలవిస్తున్నాను, నీ కళ్ళు సర్వేంద్రియాలను నేను ప్రధానమన్నాను, చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు అని యొక్క చూడలు కూడా ఉన్నది. కాబట్టి నీ తలని నూనెతో పరిశుద్ధాత్మ దేవుడి అభిషేకముతో దేవుడు అభిషేకించును. నీ తల అంటుకోవాలంటే నీ వెంట్రుకలు కాదు, తల అంటుకోవాలి. ఏం అంటుకోవాలి? తల అంటుకోవాలి. 75 చెప్తున్నాను, 5వ వచనం. తల అంటుకోవడం అంటే తల అంటుకోవడం. ఇక్కడ తల అంటుకోవడం అంటే కొమ్ము ఎత్తబడి, కొమ్ము ఎత్తబడి, ఎత్తుగా కొమ్ము ఎత్తబడి, పగలు పట్టిన మాటలు ఆడకడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞించున్నాను. ఇప్పుడు ఒకసారి నా వైపు తిరగండి. తల ఎత్తబడి, కొమ్ము ఎత్తబడి. కొమ్ములు ఎవరుకుంటే ఇగో చెల్లికి ఏది కాదు, ఆవులకి, పశువులకి, గొర్రెలకి, మేకల కొమ్ములు ఉంటాయా? మేకలకి, అగో దుప్పులకి, జింకల కొమ్ములు ఉంటాయా? జింకలు కూడా కొమ్ములు ఉంటాయి. ఓకే, ఇంకా ఇళ్ళకి, ఇళ్ళకి, ఆంబోతులకి, దొంగలు పడ్డాయి. ఇప్పుడు చెప్తున్నా, ఇక్కడ వాక్యము కొమ్ములు ఆడుకుంటే
పశువులకి, దొంగపోతులకి, ఆంబోతులకి, దుప్పుటెద్దులకి, దుప్పులకి, ఇంకా మేకలకి, గొర్రెలకి, వీటికి కొమ్మలు ఉంటాయి. మనుషులకు ఉంటాయా? 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 మరి ఈ వాక్యం ఎవరి గురించి మాట్లాడుతున్నారు? దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇప్పుడు ప్రభు ఏమంటున్నారు? ప్రభువు ఏమంటున్నారు? మీరు కాదు అంటుకోమంటారు. ఇప్పుడు ఈ కొమ్ములు ఎక్కడ ఉంటాయి? ఈ కొమ్ములు ఎక్కడ ఉంటాయి? మన దగ్గర తల మీద ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? తలలో ఉంటాయి. కానీ ఈ తలలో మోసే కొమ్ములు ఎవరు ఉంటాయి? పశువులకు ఉంటాయి. కానీ ఈ వాక్యం ఎవరితో మాట్లాడుతున్నారు? చదవండి, చదవండి. కొమ్ము ఎత్తబడి, ఎత్తుగా కొమ్ము ఎత్తబడి, పొగరు పట్టిన మాటలు ఆడబడి, అది భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చినాను. ఇప్పుడు కొమ్మలు ఎవరికి వస్తాయి? పశువులుగా వస్తాయి కదా, మనుషులకి రావు కదా. కానీ ఆపోతులకు వస్తాయి కదా, గేదెలకు వస్తాయి, దుప్పటెత్తులకు వస్తాయి, ఈదులకు వస్తాయి. కానీ ఎవరికి వస్తాయి? వాటికి వస్తాయి. కానీ పొగరు పట్టాయి, తల ఎత్తబడి, కొమ్ము ఎత్తబడి, దాన్ని ఎత్తుగా ఎత్తబడి. ఇప్పుడు అదే మాట్లాడుతున్నాను పాస్టర్. ఇప్పుడు ఈ యొక్క కొమ్ము ఎత్తబడి, ఎత్తుగా ఎత్తబడి. ఈ కొమ్ము ఎలాంటి వారికి వస్తాయి? మీరే చెప్పండి. అలా కాదు డాక్టర్ గారు, గర్వించిన హృదయం గల వారికి వస్తాయి. గర్వించడం అంటే అక్క చెప్పినట్టుగా గర్వించడం బాగుంది. ఇంకా ఇల్లు కడితే పొగపోతోళ్ళకి కొమ్ములు వస్తాయి, బుద్ధిహీనులకు కొమ్ములు వస్తాయి. ఉద్యోగం వస్తే, అందగత్త అయితే, ఇంకా ఇల్లు కడితే, లేకపోతే దుబాయ్లో వస్తే, ఫార్మేలు వస్తే, కారు కొంటే, బైక్ కొంటే, సైకిల్ కొంటే కొమ్ములు వస్తాయి. వీడు కళ్ళకి అర్థం చేస్తే కొమ్ములు వస్తాయి. ఇలాగా ప్రభువు ఏమంటున్నారంటే కొమ్ము ఎత్తండి, ఎత్తుగా ఎత్తబడి, పొగరు పట్టిన మాటలు ఆడకండి. కాబట్టి మన జీవితంలో మనకి ఏది దొరికినా అది ప్రభు వల్లే దొరుకుతుంది. కాబట్టి మనము ఎలా ఉండాలి? అలాగా కొమ్ము ఎత్తేవారుగా, పశువులాగా, దున్నపోతుల్లాగా ఉండకూడదు. కొమ్ములతో పొడిచేటట్టుగా ఎత్తేవారుగా, ఇస్త్రేవారుగా ఉండకూడదు. భర్తకి భార్య లోబడి ఉండాలి, తల్లిదండ్రులకు బిడ్డలు లోబడి ఉండాలి. ఇలాగా మన జీవితంలో లోబడే వారిని తగ్గించుకుని వారిని ప్రభు ఏమంటున్నారు? నేను ఇచ్చిస్తాను అంటారు. ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వస్తే, ఇప్పుడు మనము దేన్ని ఎత్తకుండా తగ్గించుకోవాలి? ఏమి ఎత్తకుండా? కొమ్ము ఎత్తకూడదు. అంటే నీ పొగరును, నీ డబ్బుని, నీ పొలము, నీ యొక్క ఆస్తిని, నీ యొక్క అందాన్ని, నీ యొక్క ఉద్యోగాన్ని చూసి నువ్వు ఏమి ఎత్తకూడదు? కొమ్ము ఎత్తకూడదు. పొగరు పట్టిన మాటలు. ఇప్పుడు నీ కొంతకాలని నీ ఇష్టం వచ్చిన సరిగ్గా మాట్లాడేస్తావా? నీకు జ్ఞానం ఉంది, బలహీనుడు ఉన్నాడు, నువ్వేదో చేరేస్తావా? కాబట్టి మేడ కన్నా, కాళ్ళు కొన్నా, డబ్బు వచ్చినా, పొలము కొన్నా, దుబాయ్లో వచ్చినా సరే మనం ఎలా ఉండాలి? ప్రభు అన్నట్టుగా నీ ముఖము, నీ తల అంటుకోవాలి. అలా అదాలంటే ఉపవాసం మనం చెయ్యాలి. కాబట్టి నీ తల అంటుకోవాలని చెప్తున్నాడు ప్రభు, ఉపవాసం చేయమన్నాడు. కానీ ఉపవాసం ఉన్నప్పుడు కొమ్ములు మొలకుండా ఉండాలని, పశువులను ఉండకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఉపవాసం ఇస్తారు. మనం ఏంటిది ఈ రోజు? ఏంటి? ఉపవాస దినం. ఇశ్రాయేలు ఉపవాస దినములు ఎందుకు కూడుకున్నారు? దేవుణ్ణి మీరంతా ఇప్పుడు ఇక్కడ దేవుని కూడుకున్నారు, దేవుణ్ణి వేడుకొనుటకు కూడుకున్నారు. వేడుకొంటే మా దోషముల్ని, మా పిల్లల దోషముల్ని, మా పితరుల దోషముల్ని క్షమించండి కూడుకున్నారు. మా పాపములు క్షమించండి అని పాపముల గురించి ఇశ్రాయేలు ఉపవాసం చేసినప్పుడు
కార్యములు అసాధ్యమైనది సుసాధ్యంగా జరిగించాయి. కాబట్టి ఇశ్రాయేలు ఉపవాసం చేస్తే గొప్ప కార్యాలు జరిగాయి, రోగాలు పారిపోయాయి, చనిపోయిన వారు బ్రతికారు. ఇశ్రాయేలు తమ పైన బూడిద పోసుకొని ఏం పోసుకున్నారు? ఎంత గొప్పవారైనా రాజులైనా సామాన్యులైనా ఏం పోసుకున్నారు? బూడిద పోసుకొని వారి దోషములు, వారి బిడ్డల దోషములు దేవుని యొక్క ఒప్పుకున్నారు. ఏమనుకున్నారు? ఒప్పుకొని విడిచిపెట్టారు. ఎప్పుడు మేము ఆ దోషము అలాంటి పనులు చేయమని వారి తల అంటుకున్నారు. ఆకాను ఒప్పుకున్నాడు, కానీ ఆలస్యంగా ఒప్పుకున్నాడు. ఎలా ఒప్పుకున్నాడు? ఆలస్యంగా ఒప్పుకున్నాడు. కానీ కనుక అతను రాళ్ళతో కొట్టి చంపేయబడ్డాడు. దేనితో కొట్టి చంపేయబడ్డాడు? అయితే ఒక సైన్యము ఒక దాంట్లో ఒక బంగారు కమ్మను ఆశించి తనతో ఉన్నవారు తన సైన్యము తన దేశము ఓడిపోవడానికి కారణమైంది. దేవుడైతే ఆశించుకో అన్నాడు. కానీ ఇప్పుడు ఏం చేశాడంటే ఆశించాడు, తప్పు ఆశించాడు. కానీ దేవుడి దగ్గర ఒప్పుకుంటే ఆయిపట్నంలో ఏమయ్యారు? ఆయిపట్నంలో వారు ఇశ్రాయేలీయులు ఓడిపోవడానికి ఆకాను కారణమయ్యాడు. అతడు రాళ్ళతో కొట్టి చంపబడ్డాడు. ఒప్పుకున్నాడు. కానీ ఎప్పుడంటే నీవా అని అడిగినప్పుడు లాస్ట్కి ఎప్పుడు ఒప్పుకున్నాడు. కానీ ఆ దోషం అతని మీదకి వచ్చేసింది. కాబట్టి ఆకాను ఇశ్రాయేలు యుద్ధంలో ఓడిపోవడానికి కారణమయ్యాడు కనుక తాను ఓడిపోయి తాను మరణము తెచ్చుకున్నాడు. కానీ ఇక్కడ మరణము ఎవరికంటే తాను ఇంటి వారు కూడా వస్తుంది. ఇప్పుడు నువ్వు దేంట్లో చిన్న ఆలోచన కలిగి ఉంటావు అంటే నీతో పాటు నీ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంటారు. కానీ ఇంటిలోకి పాపంతో ఏం చేస్తాం? ఇల్లు కూల్ చేస్తామా? ఇంటిని కాల్ చేస్తామా? కర్ర పెట్టి ఫస్ట్ బయటకు వచ్చి కర్ర ఎత్తుకొని వెళ్ళి దాన్ని ఏం చేస్తాం? తరిమేస్తాం, లేకపోతే చంపేస్తాం, దాన్ని కొట్టి పడేస్తాం. అది దాన్ని ఇంట్లో ఉంచుకుంటామా? పూజ చేస్తామా? అలా చేయం కదా. కాబట్టి ఇంటిలోకి పాపం ఎంతదో మనలో పాపం కూడా అంతది. మన తలంటుకోవడం కూడా అంత చాలా ప్రాముఖ్యము. కాబట్టి నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలీయులు ఏ విధంగా ఉపవాసం చేశారు, మీరు ఏ విధంగా ఉపవాసం చేస్తున్నారు. ఉపవాసం అంటే అసలు ఏమిటి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి? 9వ అధ్యాయం నెహెమ్యా గ్రంథము 1వ వచనం. ఇప్పుడు ఈ నెల 18వ తారీఖు దినమందు ఇప్పుడు మనం ఉండ్రాజవరం గ్రామస్తులమైన మనము ఉపవాసం ఉండి ఏం కట్టుకో, ఇక్కడ ఎవరైనా కట్టుకున్నారు గోన కట్ట? పోయిన సంవత్సరంలో ఎప్పుడో అయ్యగారు ఎక్కడికి వెళ్తే అక్కడ పాస్టర్ గారు ఇక్కడ చిన్నది ఏదో రాజ్కుమార్ గారు, గౌరవ రాజ్కుమార్ గారు చిన్నది పెట్టుకొని గోడు పట్ట కట్టుకుని బూడిద ఆ పొట్లో ఆమె బూడిద తీసుకొచ్చి అతని మీద వేసుకుని అలా కూర్చొని వాక్యం జాతికి. అయితే దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇశ్రాయేలీయులు కూడుకున్నారు దేనికంటే ఉపవాస దినానికి. దేనికి కూడుకున్నారు? ఉపవాస దినానికి కూడుకున్నారు. ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని తల మీద ధూళి ఏంటది ధూళి పోసుకొని కూడి వచ్చేది. దేనికంటే ఉపవాసం ఉండడానికి. దేనికి దేవుడి దగ్గర వేడుకోవడానికి. దేనికి చెప్పండి? వేడుకోవడానికి. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెదము.
రోజు దేవుడు మన పట్ల చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నమ్మిన మనందరూ చేద్దండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నెహెమ్యాలో 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసాం, ఉపవాసం ఉండడానికి ఇశ్రాయేలీయులు గోనె పట్ట కట్టుకొని ధూళి వేసుకొని కూడుకున్నది. ఇశ్రాయేలీయులు అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొని ఇప్పుడు కూడుకున్నారు. ఎక్కడ? ఒక దగ్గరగా. ఇప్పుడు మనం ఎలాగో సంఘంలో కూడుకున్నాం, అలా కూడుకున్నారు. కూడుకున్న వారు గోనె పట్ట కట్టుకున్నారు, ధూళి పోసుకున్నారు, తగ్గించుకొని మేము ధూళి వంటి వారు, దేనికి పనికిపోవాలి వంటి వారు అన్నారు. కానీ ఇక్కడ అలా అండగా కాకుండా వీరు అక్కడికి వచ్చి ఏం ఒప్పుకుంటున్నారు? ప్రత్యేకింపబడ్డారు. ఏమంటారు? ప్రత్యేకించబడ్డారు. రైట్, పాస్టర్ గారు ప్రత్యేకించబడ్డారు. ఎలాగా ప్రత్యేకించబడ్డారు? ఎలా ప్రత్యేకించబడ్డారు? మనము మన క్రైస్తవులు ఏమంటారు? ప్రత్యేకంగా ఉంటారు. తన తిండి, తన ప్రవర్తన, తన యొక్క నడవడిక, తన ఆలోచనలు నిత్యము కూడా ప్రత్యేకంగా ఉండి ఒక కరెక్ట్ పరిశుద్ధులతోనే జీవిస్తారు. దేవుడు వాక్యమే తింటారు, ప్రార్థనకి వెళ్తారు, మంచి నడవడికని పొద్దున్న లేస్తారు, పలుతో ఉంటారు, మధ్యాహ్నం లేస్తారు, పలుతో ఉంటారు, అసలు బాత్రూమ్కి వెళ్ళేసరి మళ్ళీ స్నానం చేసి పలుతో ఉంటారు. అలాంటి ప్రత్యేకంగా జీవిస్తారా? మన క్రైస్తవులు అలాగా జీవిస్తున్నారు. అలా ప్రత్యేకించబడ్డారు. ఎక్కడ నుండి? ఇప్పుడు మనం ప్రత్యేకించబడినట్లుగా ఒక గ్రామంలో ఉంటే మనం అందరూ పడుకుంటే నిద్రపోతుంటే టీవీలు చూస్తాం. మనం ఇక్కడ ప్రత్యేకంగా ఉండి దేవుడి సన్నిధిలో వాక్యం వింటున్నా వారు ప్రత్యేకించబడి నిలవబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనని. దేవునికి స్తోత్రం. తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనని. ఇది తల అంటుకోవడం. ఏంటి అంటుకోవాలి? నీలో పాము దూరితే తల పడగొట్టుకుంటావా? కత్తి నీ హృదయంలో పాపం ఉంటే కత్తి దూసుకొని చంపేసుకుంటావా? ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే తన పాపములు, తన పితరుల పాపములు, తమ బిడ్డల పాపములు దేవుడి సన్నిధిలో బూడిద పోసుకొని, ధూళి పోసుకొని, గోనె పట్ట కట్టుకొని దేవుడి సన్నిధిలో కూర్చొని ప్రత్యేకించబడి ప్రార్థన చేస్తున్నారు, మొరపెడుతున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు. 3వ వచనం. మరియు ఒక జాము సేపు తాము ఉన్న చోటనే నిలబడి దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్నారా? రైట్. దేవునికి స్తోత్రం. ఎంతసేపు? ఒక జామ్ అనగా 3 గంటలు. ఎన్ని గంటలు? ఒక జాము సేపు ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు? నిలబడ్డారు, బైబిల్ గ్రంథం తీసుకున్నారు, దాన్ని ధ్యానం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ధ్యానం చేస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేకించబడిన వారు ఏం చేస్తున్నారు? మన క్రైస్తవులు పాటలు పాడుతూ, ప్రార్థన చేస్తూ, ఇంకా వాక్యం చదువుకుంటూ, ఇంకా దేవుడు చేసిన అద్భుతాల గురించి ముచ్చరించుకుంటూ, బైబిల్లో దావీదు ఎలా జయించాడు, ఇలా సమయాలు ఎలా జయించాడు, ఇలా ఏలియా ఇంత గొప్ప కార్యాలు చేశాడని ఇలా ధ్యానించుకుంటున్నారు కదా. దేవుడు చేసిన మార్గాలను ధ్యానించుకున్నారు. ఇలా చేసినప్పుడు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు పరిశుద్ధులని ఎరిగి మేము పాపులము, మా బిడ్డల పాపులు, మమ్మల్ని క్షమించండి, మా పాపములు క్షమించండి, నీవు పరిశుద్ధివి, మేము పాపములు ఇక చేయకుండా నీకు మళ్ళీ మేము కూడా పరిశుద్ధి రావడానికి మాకు కృప చూపించు తండ్రి, దయ చూపించండి తండ్రి. నీ వాక్యము చేత మేము మొదటి స్థానం చేయబడినట్లు మాకు జ్ఞానాన్ని దయచేయండి తండ్రి అని మా పిల్లల గురించి, బిడ్డల గురించి ఏం చేస్తున్నారు? 3 గంటల సేపు. ఎంతసేపు? ఎలాగా? కూర్చోదా, టేబుల్ వేసుకున్నా, లేకపోతే తాము ఉన్న చోటనే ఎవరి కాదు ఒక సమాజంలో కూడుకొని తాము ఉన్న చోటనే నిలబడి బైబిల్ గ్రంథాన్ని 3 గంటల సేపు ఒక
ఒక జాము సేపు చదువుతున్నారు. దేవునికి స్తోత్రం. మరి అది ఉపవాసం. నీ ఉపవాసం అంటే అది అలా చేయాలి. ఉపవాసం ఇశ్రాయేలీయులు అలా చేశారు కాబట్టి వారు ప్రత్యేకించబడ్డారు. చదవండి 3వ వచనం 2వ వచనం. అదే 3. ఒక జాము సేపు తాము ఉన్న చోటనే నిలబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథంలో చదువుచు వచ్చి మరొక జాము సేపు తమ పాపములు 3 గంటల సేపు తమ పాపములు ఒప్పుకుంటున్నారంట. తమ దేవుడైన యెహోవాకు నమస్కారం చేయొచ్చు వచ్చి ఎంతసేపు ఒక జాము సేపు పాపములు ఒప్పుకున్నారు. ఒక జాము సేపు నిలబడి ధర్మశాస్త్ర గ్రంథంలో చదివి ధ్యానించారు. ఇంకో జాము సేపు ఏం చేశారు? సాష్టాంగ నమస్కారం చేశారు. ఎలాగా? సాష్టాంగ నమస్కారం చేసి 3 గంటల సేపు అయ్యా క్షమించండి, మా బిడ్డలు క్షమించండి, మాకు మా బిడ్డలకి ఆ దీవెన దయచేయండి, ఆశీర్వాదం దయచేయండి, శాపం కాదు మేము ఆశీర్వాదాలు వాసం అవ్వద్దామని వాళ్ళు వేడుకున్నారు. ఎంతసేపు? 3 గంటలు అంటే ఒక జాము. 3 గంటల సేపు ఒక జాము సేపు వారు ఏం చేశారు? ధర్మశాస్త్రం నిలబడి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివారు. ఇంకొక 3 గంటల సేపు ఏం చేశారు చెప్పండి? ఒక జాము సేపు నిలబడి దేవుడు ధర్మశాస్త్రం చదివారు. మరొక 3 గంటలు ఇంకొక జాము సేపు ఏం చేశారు? పాపములు ఒప్పుకున్నారు. ఇంకొక ఏం చేశారు? 3 గంటల సేపు మళ్ళీ పాపములు ఒప్పుకున్నారు. ఇంకొక 3 గంటల సేపు ఏం చేశారు? సాష్టాంగ నమస్కారము చేశారు. మరి అది దేవుని సన్నిధిలో ఉపవాసం అంటే మనం చేయవలసిన పని ఏంటంటే అది దేవుడు నీ వారిని ఆలకించడానికి, నీ యొక్క దోషములు పోవడానికి, నీ భర్త కుటుంబంతో దేవుని సన్నిధిలో గడపడానికి, నీ బ్రతుకు తేజరిల్లడానికి, నీ పరిమళ సువాసనగా మారడానికి, యెహోవా దీవించిన చేతి సువాసనగా ఉండడానికి, నీ అన్ని జనులు నిన్ను చూసి మాదిరిగా నేను బ్రతికితే అలా బ్రతకాలి, నేను మాట్లాడితే నీలా మాట్లాడాలి, నేను నడిస్తే అలాంటి అడుగుజాడలో నడవాలి అని మాదిరికరమైన జీవితంలో ఎలా చూసంటే నిన్ను పోలే క్రీస్తుని పోలి జీవించాడు. ఎవరు? క్రీస్తుని పోలి జీవించాడు. నేను క్రీస్తుని పోలి జీవిస్తున్నప్పుడు మీరు నన్ను పోలి ఇప్పుడు మీరు కూడా అలాగే దేవుని పోలికలో జీవించాలి. దేవునికి స్తోత్రం. నెహెమ్యా గ్రంథంలో మీరు 3వ అధ్యాయంలో 9:3 చదువుకున్నట్లుగా అలాగా ఒక జాము సేపు ధర్మశాస్త్ర గ్రంథంలో నిలబడి చదువుతూ, మరొక జాము సేపు వాక్యంలో ధ్యానిస్తూ, మరొక జాము సేపు సాష్టాంగ నమస్కారం చేసి ఆ పితరుల పాపములు వారి పాపములు ఒప్పుకొని తమ బిడ్డలు లేని వారికి బిడ్డలు కలిగారు. అలా అప్పుడు చేస్తే ఏం కలిగితే ఇప్పుడు అంతసేపు ప్రార్థన చేస్తుంటే, అంతసేపు బూడిదలో కూర్చుంటే, అంతసేపు వాక్యాన్ని ధ్యానిస్తుంటే, అంతసేపు సాష్టాంగ నమస్కారాలు చేస్తుంటే ఎప్పుడు దేవుని ధ్యానమే. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల దేశం ఉందా? ఆ దేశం చిన్న దేశం. హైదరాబాద్ ఉందా నాకు తెలియదు. ఇప్పుడు హైదరాబాద్ ఆ యొక్క ఇశ్రాయేలు దేశం చుట్టూ శత్రువు దేశాలే, కానీ వాళ్ళు ఇంకా నిలబడి ఉన్నారంటే ప్రపంచ దేశాల్లో ఆ దేశం తీసివేస్తే మొత్తం నిర్మూలన అయిపోతుందని ఆలోచన ఉంది. కానీ దాన్ని కాపాడేవారు ఎవరు? దేవునికి స్తోత్రం. వారు ప్రార్థనా శైలి, వారు ప్రజ్ఞాపన పెట్టుకునే విజ్ఞాపన, వారు ప్రత్యేకింపబడి వారు ధర్మశాస్త్రాన్ని చదువుతూ పాపములు ఒప్పుకుంటూ పాపములు చేయకుండా దేవుడు పరిశుద్ధతలో పాలు భాగస్థులవుతూ దేవుడి యొక్క పోలికలో జీవించడానికి వారు తమను అర్పించుకున్నారు. కాబట్టి వారి దేశంలో రోగములు ఏమైంది? రోగములు పోయి, దయ్యములు పారిపోయాయి. దయ్యములు ఏమి చేయండి? పారిపోయాయి. సేనాని దయ్యం పట్ట 1000 దయ్యాలు 2000 దయ్యాలంట. ఎన్ని దయ్యాలు? 2000 దయ్యాలు. ఒక దయ్యం పడితేనే పాస్ట్ గారు ఏ వేస్తున్నాం మాట్లాడు. ఇప్పుడు 2000 దయ్యాలు పడితే 8000 వేస్తున్నాం అన్నారు. కానీ ఈ యొక్క దయ్యాలు పారిపోయి, కాబట్టి చీకటి బ్రతుకులకు వెలుగు కలిగింది. అంటే నీ బ్రతుకు అజ్ఞానంలో నుండి జ్ఞానంలోకి వికాసించింది. కాబట్టి తెలివి లేని వారికి తెలివి కలిగింది. కాబట్టి వారి జీవితం అంతా ఇశ్రాయేలు దేవుడు వేడుకున్నాడు.
దేవుడు వారి పక్షాన నిలబడ్డారు. పాపంలో ఒప్పుకున్నారు, క్షమించమని అడిగారు. ఒక జామసేపు నిలబడి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివారు, మరొక జామసేపు సాష్టాంగ నమస్కారం చేశారు, ఇంకొక జామసేపు ప్రార్థనలు విజ్ఞాపనలు చేశారు. ఇశ్రాయేలు ఈనాటి వరకు నీటి కాలం వారు నాటుబడిన చెట్టు వలె తమ కాలం మీద ఫలమిచ్చే చెట్టు వలె ఎందుకున్నారంటే వారు ఉపవాసం ఉంటారు. దేవుని ఎడల ప్రత్యేకమైన బ్రతుకు బ్రతకడం, దేవుని ధర్మశాస్త్రాన్ని చదవడం ఆదివారం మాత్రమే తెచ్చేది కాదు. బైబిల్ ప్రతిరోజు కూడా చదవాలి. మనం ఉపవాసం ఉన్న సమయంలో దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎంతసేపు చదవాలి? ఒక జాబ్ సేపు, ఇంకొక జాబ్ సేపు ఏం చేయాలి? ధ్యానించాలి. చదవడమే కాదు, ధ్యానించాలి. ఇంకొక జాబ్ సేపు చదివింది బాగానే ధ్యానించాలి. ఇంకొక జాబ్ సేపు నాలో చేదైన లేదు ఏదైనా ఉందేమో అని నిన్ను పరిశీలించుకొని నీ పాపంలో ఒప్పుకోవాలి. ఇంకొక జాబ్ సేపు ఏం చేయాలి? ప్రార్థనలు, సాష్టాంగ నమస్కారాలు చేసేయాలి. కాబట్టి యోబు గ్రంథము 36వ అధ్యాయం 11వ వచనంలో అలాగే చేస్తే చెల్లి రాజప్రసాద్ ఏంటి పెరుగుంది 36వ అధ్యాయం 11వ వచనం. మా చెల్లి చాలా స్పీడ్ గా బయటకు చేస్తుంది కానీ ఏంటో స్లోగా. యోబు గ్రంథం 36:11 వారు ఆలకించి ఆయన్ను సేవించిన యెడల తమ దినములను క్షేమముగాను తన సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. ఏంటంటే దేవుడి సన్నిధిలో ఇప్పుడు దేవుడి సన్నిధే కదా నిర్లక్ష్యం ద్వారానే చేయకూడదు. ఇశ్రాయేలులో నిర్లక్ష్య ద్వారా చేయలా. ఏం చేశారు? నశించిపోతుంటే మాలో ఎవరు పాపం చేశారని పరీక్షించుకున్నారు. ఆ పరీక్షలో ఒక్కొక్క గోత్రాన్ని తీసుకొస్తే ఆకాను బయటపడ్డాడు. ఆకారంలోని వంశంలో చూస్తే ఆ వంశంలో చూస్తే వారి గోత్రం బయటపడింది. వారి గోత్రంలో వారి కుటుంబాన్ని పరిశీలిస్తే ఆకాను బయటపడే వారు కూడా ఒప్పుకోవాలి నేను పాపం చేశాను. అలాగా మనం పాపం చేసేవాళ్ళు ఒప్పుకోలేని వారిగా కాదు, ఆ పాముని మన హృదయంలో ఉంచుకొని దానితో ఏం చేయకూడదు? చప్పట్లు పడకూడదు. ఆ పాముని ఏం చేయాలి? తీసి పడేయాలి. మనం కాల్చేసుకోకూడదు. ఆ పాము నీలో ఉంటే ఏం చేస్తుంది? కాటు వేస్తుంది. కాబట్టి దేవుడి సన్నిధిలో 36వ అధ్యాయం 11వ వచనంలో వారు ఆలకించి ఆయనను సేవించిన యెడల తమ దినములు క్షేమముగా ఎలాగా? గట్టిగా చెప్పండి. మీరు ఇప్పుడు ఆలకిస్తున్నారు కదా, మీ దినములు ఎలా గడుపుతారు? గట్టిగా చెప్పండి. క్షేమముగా ఎలాగా? మీ తమ సంవత్సరములను ఎలాగా? చెప్పండి. దేవుడు మీకు ఆశీర్వాదం ఇస్తున్నారు. మీరు పలికింది మీకు కలుగును గాక. ఆమేన్. మీకు కలిగింది మీరు పలికింది మీకు కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి 36:11లో వారు ఆలకించారు. మీరు ఇప్పుడు ఆలకించినట్లుగా మీరు ఆలకించారు కదా, ఆలకించారా లేదా? 9 లేదు ఇక్కడ బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా లేదు. ఎవరు నాకు తెలిసి ఎవరు లేరు, అందరూ కూడా ప్రజెంట్ లో ఉన్నారు. ఆలకించారు కాబట్టి ఇప్పుడు మీ యొక్క ఏమిటది? మీ దినములు అంటే రోజులు ఎలా గడితే క్షేమముగా సుఖశాంతులుగా నెమ్మదితో గడితే మీ సంవత్సరములను సుఖముగా సంతోషముగా ఉన్నదానిలో తృప్తిగా బిడ్డలు చదివించుకొని భర్తకు వండి పెడుతూ చక్కగా అన్నింటిని దాంపత్యం కలిగి బిడ్డలకి ప్రేమానురాగాలతో వారి జీవితమును సుఖముగా తన సంవత్సరములు క్షేమముగా వెళ్ళబుచ్చుతారు. ఇది కదా దేవుడి దగ్గరకు వస్తే ఉండే ఆశీర్వాదం, ఉపవాసం. కాబట్టి ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు దేవుడి సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణం కలిగినట్లుగా ఆయన వేడుకొనుటకు అహానా నది దగ్గర ఎక్కడ? అహవా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించింది. ఇప్పుడు మనం ప్రకటించాము. పౌలు గారు
నేను, ప్రసన్న, స్పందన, జయమ్మ గారు, జోలక్క, విజయక్క, వీళ్ళందరూ మేమందరం కూడా మా పిల్లలు, ఇంకా చిన్న చిన్న కంట్లే పిల్లవాడు పెద్దడు సాయి, ఇంకా కొంతమంది వచ్చి ఇంకా చాలా మంది కొంతమంది వచ్చి పాస్టర్ గారు అక్కడ ఏజమ్ గారు అక్కడ ప్రార్థన చేశారు, అక్కడ నిలబడ్డారు రోడ్డు మీద. అలాగా దేవుడి సన్నిధిలో వచ్చిన వారందరూ కూడా ఏం చెప్పారు? ఉపవాస దినం గురించి ఏం చేశారు? ప్రయత్నం చేశారు. ఒండ్రాజవరం అనే ఆహావా నది దగ్గర, ఆహావా అనే ఒండ్రాజవరం అనే గ్రామంలో ఏం చేశారు? ఉపవాస దినం గురించి ప్రకటించారు. ఎందుకంటే ఈ యొక్క ఒండ్రాజవరంలో ఇక్కడ ఈ యొక్క ఆహ్వానం అంటే అది మరణం. ఏంటది? మరణం. ఇప్పుడు మనమందరం కూడా ఏంటి, ఎప్పుడు ఏది సంభవిస్తుందో తెలియదు. మన కోరుకోరు చిన్ని అన్నయ్య అలా అబ్బాయి ఇంటికి వస్తాడని అనుకున్నారు, కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు గుండాకపోతుందో తెలియదు, ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. కాబట్టి ఇప్పుడు మనము దేవుని సన్నిధిలో ఉంటే క్షేమంగా ఉండడానికి, సంవత్సరములు సుఖంగా వెళ్ళవచ్చడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఉపవాస దినం నుండి మన మీదకి రాబోతున్న ఉగ్రతని తప్పించుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఉపవాస దినం మనల్ని ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం? యెషయా 8:22 ఇప్పుడు మనం దేనికి ఉపవాసం ఉన్నాం? ఇప్పుడు మనం దేనికి ఉపవాసం ఉన్నాం? ఇప్పుడు మనం దేనికి ఉపవాసం ఉన్నాం? చెల్లి ఆశ అక్క, భాగ్యలక్ష్మి అక్క, దేనికి ఉపవాసం ఉన్నాం మనం? దేనికి? ఇప్పుడు యెషయా 8:22 పిల్లల గురించి, భర్త గురించి, కుటుంబం గురించి, ఆస్తి గురించి, ప్రయాణాల గురించి, చేయాల గురించి, ఇంకా మన చేతి గుర్తు గురించి, ఉద్యోగాల గురించి, బిడ్డల చదువుల గురించి, బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి మనం ఉపవాసం ఉండి అయిపోయిందండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం దేనికి ఉపవాసంలో కాశీ గారు నిలబడితే నాకు కంగారు వచ్చారు, షాపింగ్ వచ్చారు. ఇప్పుడు మనం దేనికి ఉపవాసంలో ఇక్కడ వారు యెషయా 8:22 వారు అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని అనేక ఉపవాసం ఉన్నట్లుగా, అలా వంటలు చేసి త్యాగము ఆయన గుడి తుడిచినట్లుగా, పరిచయం తుడిచినట్లుగా, దేవుని సన్నిధిని మందిరానికి సౌండ్ సిస్టమ్ పెట్టినట్లుగా, దేవుని సన్నిధిలో గుడిచి గిన్నెలతో అక్కలంతా 12కి 1 గంటకి 2ంటికి వెళ్ళినట్లుగా దేవుడికి సేవ చేసి ఉపవాసం అంటే వచ్చిన వారందరికీ వంటలు చేసి చక్కగా దేవుని సన్నిధిలో ఎలా సంతోషంతో, ఆనందంతో, కేరింపులతో, ఉత్సాహంతో ఏదో అంటున్నారు, అటు తెచ్చారు, గుండుగోలు అంటారు, వాడపాటు తెచ్చారు, ఏదో అంటారు, చికెన్ తెచ్చేస్తారు, అటు అంటారు, ఏ పైపులు తెచ్చేస్తారు, వెళ్ళి చేస్తారు, ఏదోగా ఎన్నో ఎన్నో ఒకటి కాదు, ఒకటి లైఫ్ కొన్నారు, ఏదో ఒకటి కుర్చీలు కొన్నారు, మరియమ్మ గారి రకరకాలుగా ఏదో ఒకటి దేవుని యొక్క నామములు, దేవుని సంఘంకి ఎన్నో చేస్తూ ఉన్నారు. దేనికంటే దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నారు? ఉపవాసం ఉండి తమను తాము తగ్గించుకొని, ఎవరి గురించి? బిడ్డల గురించి, కుటుంబంతో మేము దేవుని సన్నిధిలో కనబడాలి, మా బిడ్డలతో, కుటుంబంతో, తల్లిదండ్రులతో, రక్త సంబంధంతో మేము దేవుడిని కుటుంబంగా ఆరాధిస్తే కంప్లీట్ చేయండి. కుటుంబంతో ఆరాధిస్తే ఏ కొలువ ఉండదు. దేనికి? ఏ కొలువ ఉండదు. ఏ కొలువ ఉండకుండా ఉండడానికి మనం ఒక్కడిగా, భార్య ఒక్కడే వస్తా, భర్త ఒక్కడే వస్తా, తల్లిదండ్రులు ఒక్కడే వస్తా, పిల్లలు రకంగా ఇలాగా ఎంతో మంది జీవితాల్లో పొదుపు కలిగిన జీవితాలు ఎన్నో ఉన్నప్పటికీ దేవుని యొక్క సన్నిధిలోను ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనం ఒక్కరం వచ్చి దేవుని సన్నిధిలో నా బిడ్డలు బాగుండాలి, వారి చదువులు బాగుండాలి, నా భర్త బాగుండాలి, వారి పనిపాట్లు బాగుండాలి, మా కష్టార్జితములు ఇంట్లో నిలవాలి, మా వంటగదిలో ఆయన ధనధాన్యాలు అభివృద్ధి చెందాలి, మాకు సర్వ సమృద్ధి కావాలి అని దేవుని సన్నిధిలో నువ్వు వచ్చి 3 రోజులు ఉపవాస ప్రాంతంలో నిన్ను నువ్వు ఏం చేసుకున్నావు? అలా కొట్టుకుంటున్నావు, నిన్ను నువ్వు ఆత్మతో మార్చుకుంటున్నావు. దేవుడు కరుణ గురించి, దేవుడా నాకు కృప చూపించు, దేవుడా నన్ను ఆశీర్వదించు, దేవుడా నీవు ఆశీర్వదించు
దేవునికి స్తోత్రం. అలాంటి ఆశీర్వాదం గురించి మీరేం చేస్తున్నారంటే భోజనం మానేసి మీ యొక్క కష్టార్జితం పనులు చేసుకోవచ్చు, చక్కగా పడుకోవచ్చు, చక్కగా టీవీ చూడవచ్చు, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు, తాగొచ్చు, తిరగచ్చు, ఇష్టానుసరమైన జీవితం చేయొచ్చు. అలా ఇష్టానుసరమైన జీవితాలన్నింటినీ కూడా మీరు త్యాగం చేసి దేవుని సన్నిధిలో మీరు తగ్గించుకొని దేవుని సన్నిధిలో మీరు ఏం చేస్తున్నారు? విజ్ఞాపన ప్రార్థన, ప్రత్యేకపడబడి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ప్రభువైన యేసు పరలోకం నుండి భూమి మీదకి వచ్చి మన క్షేమము కొరకు, మన బిడ్డల క్షేమము కొరకు, మన నిత్యత్వము కొరకు ఆయన గాయపడి శిలువ మీద నిత్య జీవాన్ని మనకి అందించాడు. దేవునికి స్తోత్రం. శిలువ పైన మరణం పొంది సమాధి చేయబడి మన కొరకు తిరిగి లేచి ఆయన ఉన్న చోటుకు మనల్ని తీసుకొని వెళ్ళడానికి, మంచి గృహములు ఏర్పాటు చేయడానికి మనకంటే ముందుగా ఆయన వెళ్ళాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచి వర్తమానం. ఎంతసేపు విరాళం లేక టైం అవ్వదంటారు అయినా అవ్వకపోయినా ఓట్లు వేయడం కాదు, కానీ ఇంకా బాబు బాగా ఉపదేశం చేయాలని ప్రార్థించేది. ఎత్ర 8:21లో అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకొని మాకు మా చిన్నవారికి, అది ఏంటంటే మనం వాళ్ళ దేవుని సన్నిధిలో మనము ఇలా ఉన్నామంటే మనకును మన చిన్నవారికి, మన కొడుకులకి, మన రక్త సంబంధులకి, మన పిల్లలకు శుభం కావాలి, క్షేమము కావాలి, మన ఆస్తికి క్షేమం కావాలి. ఓడితో ఆస్తి సంపాదించిన ఉన్నారు, వాళ్ళకి క్షేమము లేదు. నేను కూడా కోటేశ్వరుడు నాకు చాలా డబ్బు ఇస్తారు, అలాంటి పిల్లలకి అంత నాకేం లేదు, క్షేమం లేదు, క్షేమం లేదు. అబ్బాయి చెప్పినట్లుగా దేవుని వాక్యం తన నోటప్పుడు వచ్చినటువంటి మాట ఒక శక్తి కలదన్నమాట, క్షేమం లేదన్నమాట. కాబట్టి మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణం, అంటే ఆస్తికే కాదు, ప్రయాణాలు కూడా శుభ ప్రయాణం. దేవుని స్తోత్రం. ప్రయాణాలు ఎంతమంది చనిపోతున్నారు? ఆస్తికి నెమ్మది లేదు, సుఖం లేదు, ప్రయాణానికి సుఖం లేదు. కాబట్టి మనం ఉపవాస దినమున ఎలా ఉండాలి అని ప్రకటించారంటే 3 గంటల సేపు ధర్మశాస్త్ర గ్రంథమును నిలబడిస్తున్న వారట. ఎన్ని గంటలండి? 3 గంటలు. ఎప్పుడు చదివేస్తారా అంటే నేను చెప్పుకోవద్దు, చెప్పుకుంటే అది మేము తప్పవద్దు. మేము నిజంగా ధ్యానించడానికి వెళ్ళినప్పుడు ఎన్ని గంటలు అవుతుందో తెలియదు. అయితే డబ్బేసుకునేది కాదనమాట. మా వాడిని ఏమంటారు, నీ దెయ్యం మేము పట్టుకుందేంట్రా, ఆగరా బాబు, ఆగరా బాబు, ఆగరా, మాకు నిద్రలాగా ఎందుకు అంటాం. అటు బయటకుంటాడు, మేము బయటకున్నాం. కనుక మన పిల్లల సుఖం కోరి, మన ఆస్తికి సుఖం కోరి, మన ప్రయాణాలకు సుఖం కోరి ఎదురు 5 మాట్లాడుతున్నటువంటి వాడు అహవా ఏంటది? అహవా అన్నదంటే మరణాన్ని తప్పించుకోవడానికి, మనకి మన పిల్లలకి మన ఆస్తిని దక్కించుకోవడానికి. దేవుని స్తోత్రం. కాబట్టి కొమ్ములు పశువులకు రావాలి, కానీ దేవుడి మాట 75 ఏమంటే పశువులకి రావాల్సిన కొమ్ములు నేను ఈ మాటలో నేను ఎవరికి చెప్తున్నానంటే భక్తిహీనులకు శక్తిహీనులకు చెప్తున్నాను. ఈ మాటలు దీని ధర్మం తెలియని వారికి నేను చెప్తున్నాను. కాబట్టి ఉపవాస దినమున మనుషుడు ఎలా ఉండాలి అంటే తల, అబ్బాయి చెప్పాడు కదా, మొక్కుకున్నదేమో తల, ఇచ్చేదేంటి ఎందుకులు, బొచ్చుకు దేవుడికి కావాలి. మొక్కునేదేంటి? ఆపద వచ్చినప్పుడు ఏం మొక్కుంటా? తల. ఇచ్చేదేంటి? లోపల ఏముంటుంది? దానిలో కొమ్ములు ఉంటున్నాయంట. అంటే పశువుల్లాగా, గేదెల్లాగా, ఆంబోతుల్లాగా. ఇదే మన ప్రార్థన, ఉపవాస ప్రార్థన.
కాబట్టి యేసు ప్రభు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎలాగా కాకుండా మీరు ఏం చేయాలి, మీ తల అంటుకోండి. తల అభిషేకమైన నూనెతో. అమ్మ మంచి సపోర్ట్ కొట్టి మరోసారి. అద్భుతం, అద్భుతం, ఆశ్చర్యకారం. కారణం ఏంటంటే నేను చెప్పిన మాట ఏంటంటే మళ్ళీ మొదటి మాట చెప్తున్నాను. సంఘాన్ని, దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నామో చూడు, దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నామో సంఘాన్ని అంతే ప్రేమిస్తాం. సంఘాన్ని ఎంత ప్రేమిస్తున్నామో భార్యని, పిల్లలు కూడా అంత ప్రేమిస్తారు. 3 సమానంగా పరిపాలించలేదు అనుకో, కుమ్మలు వచ్చినాయి అనుకో, ఒక అన్నావు కదా, కోవిడ్ వెళ్తే కుమ్మలు వస్తాయి, ఆస్తి వెళ్తే కుమ్మలు వస్తాయి, ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను కదా, కుమ్మలు వచ్చినాయి అనుకో పొగరు వచ్చేస్తుంది. కాబట్టి వాక్కు నీది కాదు, వాక్కు ఎవరిది? వాక్కు దేవునిది. ఈ మాటలన్నీ దేవునివే. ఈ మాటలు, ఈ వాక్కు నిలబెట్టేది వాడుకుంటాడు. నిన్ను రేపు 29 కూడా నీకు ఉంది వాక్యం చెప్పడానికి. వేరే గ్రామం దేవుడు వాడుకున్న వారికి ఒకరికి చెప్పడమే కాదు, అది మనం పాటించాలి. తల ఎందుకు కట్టుకున్నప్పుడు, తల ఎందుకు కట్టుకున్నాం? కొమ్ములు మొలకుండా ఉండడానికి. తల ఎందుకు కట్టుకున్నాం? మనము పొగరు తలలో రాకుండా ఉండడానికి. తల ఎందుకు కట్టుకున్నాం? మనము ఒకరు సొమ్ము దోసుకున్నట్టు ఉండడానికి. తల ఎందుకు కట్టుకున్నాం? మనకు బలం ఉంది కదా ఇంకోటి జరగబడకుండా ఉండడానికి. చక్కని వర్తమానం అందించిన సమయం 5 నిమిషాలు తక్కువ. అదే చక్కని వర్తమానం చెప్పాడు. తప్పట కొడుతూ మరొకసారి దేవుని నామం